ఇక వృషభ రాశి. వృషభ రాశిలో జన్మించిన వారు ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకునేదైతే, ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ మే 1 వరకు గురువు 12వ ఇంట్లో ఉన్నవారు రాశిలోకి ప్రవేశం చేస్తారు. గర్భంలో గురు. ఇక కుంభరాశిలో శని ఉంటాడు. ఏకాదశ స్థానేషు రాహు. ఈ సంవత్సరంలో మీరు బాగుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. అయినా జాగ్రత్తలు వహించాలి ఎక్కువ శాతం. ఆరోగ్య రీత్యా, సంబంధ రీత్యా కాస్త ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి. ఏదైనా అనుకోకుండా అనారోగ్యం రావడం ఇలాంటివి. అన్ని పనుల్లో కాస్త ఆలస్యం జరుగుతూ ఉంటుంది. అంటే ఎంతో కష్టపడితే ఏదో జరిగింది అనే విధానంగా ముందుకెళ్తూ ఉంటుంది. ఇది గర్భంలో గురువు ఉన్న ప్రభావం. అయితే గర్భంలో గురువు ఉంటే పూర్వాజిత పుణ్యఫలం కూడా వాళ్ళకి ప్రాప్తిస్తుంది. అయినప్పటికీ కూడా ఈ ప్రారబ్ధ కర్మము అనేది ఏదైతే ఉంటుందో దాని ప్రభావం మీపై చూపిస్తూ ఉంటుంది. తర్వాత కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం లభిస్తా లేదు అనుకుంటూ ఉంటారు. కానీ నిదానంగా మీకి ఎంత లభించాలో అంత లభిస్తూ ఉంటుంది. దాన్ని చూసి ఏదో విధానంగా నిరాశ చెందుతూ ఉంటారు. అది గురు ప్రభావం. అదే విధానంగా శని వల్ల అనుకోకుండా మనస్పర్ధాలు, కోపం చాలా ఎక్కువ రావడం, మరియు చెడు ఆలోచనలు ఎక్కువ ఆకర్షించడం, చెడు స్నేహాలు, కుటుంబానికి ద్రోహం చేయాలి అనిపించడం, ఎక్కడైనా వెళ్ళాలి అనిపించడం, ఇటువంటివన్నీ కూడా ఆలోచనలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అయితే రాహు ప్రభావం వల్ల సంతానం లేని వారికి సంతాన యోగం ప్రాప్తిస్తుంది. మరియు అంతేకాదు కుటుంబ కళ్యాణం జరుగుతుంది. ఇంట్లో మంగళ కార్యాలు జరుగుతాయి. భూమి యోగం ఉంది. మరియు గృహయోగము కూడా ఉంది. విదేశీ ప్రయాణాల వల్ల లాభాలు తెస్తాయి. మరియు స్వంత వ్యాపారం చేసే వారికి కాస్త నిదానంగా అభివృద్ధి అనేది కనబడుతుంది. స్త్రీలకి ఎక్కువ కోపం ఉంటుంది. ఎవరినో నమ్మి మోసపోయాను, వాళ్ళు నాకు మోసం చేశారు, వీళ్ళు నాకు మోసం చేశారు అని మీ ఆలోచనలు, అంటే ఇక్కడ ఆలోచనలోనే వ్యత్యాసాలు తెచ్చుకొని మంచిది కూడా చెడుగా కనబడడం, చెడు ఆలోచనలు ఉత్పత్తి అవ్వడం, ఇలా కొన్ని బంధాలని దూరం చేసుకోవడం, ఇటువంటి వాటి కూడా జరుగుతాయి. పురుషులు విశేషంగా జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు, రాజకీయంలో ఉన్నవారు, పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఈ ఒక శని మరియు గురువు వల్ల కాస్త మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ప్రెషర్స్ ఉంటాయి. అనుకోకుండా అప్పులు చేయాల్సి వస్తుంది. లేదా ఇంతకుముందు ఎప్పుడో ఏదో పాత అప్పులు ఉంటాయి. దానివల్ల బాధపడడం, ఆ ఒత్తిడి తట్టుకోలేకుండా ఏం చేయాలో అని చాలా బాధపడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా మీపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ సంతోషమైన విషయం ఏంటంటే ఏకాదశి స్థానంలో ఉన్న రాహు వల్ల మీకు చాలా శుభం జరుగుతూ ఉంటుంది. భార్యాభర్తల సఖ్యత, ఎక్కడో దూరంగా ఉన్న భార్యాభర్తలు దగ్గరవ్వడం, ఒకటవ్వడం, కుటుంబంలో అందరు సపోర్టు లభించడం, మీరు మంచి దారిలో మంచి మార్గాన్ని ఎన్నుకుంటే దాంట్లో ఖచ్చితంగా మీకు వెలుగు కనబడడం, అనుకోంది సాధించడం, అవి మంచి మార్గానికి దారి చూపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ మీరెక్కడో మానసికంగా నేను కష్టపడుతున్నా, నాకు లాభాలు వస్తలేదు అనుకుంటారు. ఖచ్చితంగా మీ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం కనబడుతూ ఉంటుంది. మీ ఆలోచనల వల్ల మీకు మానసిక క్షోభ ఉండడం వల్ల ఎక్కడో చెడు జరిగితే మంచి జరిగేవన్నీ కూడా మర్చిపోయి దానిపైనే దృష్టి పెడుతూ ఉంటారు. ఇదే శని చేస్తున్న ప్రభావం ఇప్పుడు ప్రస్తుతం. అందువలన ఈ సంవత్సరం మీకు చాలా బాగుంది. భయపడకండి. అన్ని ఆలస్యంగా అయినా ఖచ్చితంగా మీరు అనుకోనిది సాధిస్తారు. మంచి భూమి కొనే యోగం ఉంది. గృహం కట్టే యోగం ఉంది. ఇంట్లో మంగళ కార్యాలు జరిగే యోగాలున్నాయి. మరియు అన్ని విధాలుగా ఆర్థికంగా అభివృద్ధి చెందే పరిపూర్ణమైన యోగాలు కనబడుతున్నాయి. పిల్లలకి విదేశీ యోగాలున్నాయి. ఇక ఉద్యోగమే నాకు లభిస్తా లేదు అనేవాళ్ళు కాస్త కష్టపడాలి. ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రయత్నిస్తూ ఉంటారు. అరే నాకిప్పుడు గురువు మంచిగా లేదు, శని బలం లేదు, నాకు రాదు, అలా నిరాశ చెందకండి. ఎందుకంటే జన్మ గురువు అంటే విశేషంగా గర్భంలో గురువు ఉండేటప్పుడు
వాళ్ళకి పరీక్షలు ఎన్నుంటాయో అంతే ప్రతిఫలం కూడా ఉంటుంది. అందువలన ఖచ్చితంగా మీరు ప్రయత్నిస్తే జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చాలా విశేషం. జ్ఞానం కోసం మీరు ఎంత కష్టపడినా దానికి ప్రతిఫలం ఉంటుంది. ధర్మ మార్గాన్ని ఎన్నుకొని ధర్మరీత్యా మీరు వెళ్తూ ఉంటే శని, గురువు, రాహు అన్ని గ్రహాలు మీకి శుభమే అందిస్తాయి. ఇక్కడ విశేషంగా మీ ఆలోచనలో కాస్త మార్పు తెచ్చుకోవాలి వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారు పరిపూర్ణంగా సంతోషంగా ఉండాలి. ఈ సంవత్సరం మీరు అనుకోనిదన్నీ జరగాలి. ఎటువంటి ఆటంకాలు రాకూడదు అనుకుంటే ఈ సంవత్సరం మీరు లక్ష్మీదేవిని పూజించాలి. మహాలక్ష్మిని ఎంత ఆరాధిస్తారో మీకు అంత శుభం. లక్ష్మీ అష్టకాన్ని చదువుకుంటూ ఉండండి. లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుతూ ఉండండి. అప్పుడప్పుడు మహాలక్ష్మి దేవాలయానికి వెళ్ళి వస్తూ ఉండండి. లక్ష్మీనారాయణ దేవాలయానికి వెళ్ళి వస్తూ ఉండండి. ఈ సంవత్సరంలో లక్ష్మి ఆరాధన మీరు ఎంత చేస్తారో వృషభ రాశి వారికి అంత శుభం జరుగుతుంది. ఇదిగో మీ ముందు కనబడుతుంది, దీని పేరు శ్రీవాస్తు యంత్రం అని. ఇది చాలా రోజులు చాలా కష్టపడి చాలా ఆలోచించి దీర్ఘంగా ఏదైనా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేసే ఒక ట్రయాంగిల్, అంటే ఇలా దీనికే ఒక రేఖాగణితలో మీకు అందరికీ తెలుసు, రేఖాగణిత శాస్త్రంలో దీనికి ఈ రేఖలు ఇలా కలిస్తే ఒక ఎనర్జీ ఉంటుంది. తర్వాత ఇలాంటి రేఖ చూసుకోండి, ఇది ఒక రేఖ మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంది చూడండి. ఇదే ట్రయాంగిల్ని ఇలా కలిపితే చూసారా, ఇలా ట్రయాంగిల్ని రెండు కలిపేస్తే ఒక చక్రంగా మారింది. ఇప్పుడే కానీ వీధిపోటు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇక నుండి ఆ వీధిపోటుకి ఆపోజిట్ మనకి ఏదైతే ఉంటుందో కాంపౌండ్ వాల్ కావచ్చు, ఇంటి గోడ కావచ్చు, అది వీధిపోటు అనేది తూర్పు ఉండొచ్చు, లేదు అంటే దక్షిణం ఉండొచ్చు, పరమట ఉండొచ్చు, ఉత్తరం ఉండొచ్చు, ఏ కార్నర్లో అయినా సరే ఆ ఒక వీధిపోటుకి ఆపోజిట్ మనము ఒక ఇంటికి మేక కొట్టి, ఆ కాంపౌండ్ కానీ ఇంటికి కానీ మేక కొట్టి దీన్ని తగిలించాలి అంతే. దీన్ని తగిలించేస్తే చాలు. ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఇలా పడి ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అలాగే బయట తోసేస్తుంది. ఈ షేప్స్ చూడండి, ఇది 9 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 9 ఉంటాయి. ఇవి 9 ఇవి పాజిటివ్ ఎనర్జీని మాత్రం ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని అలాగే బయటికి తోసేస్తుంది. అలా తయారు చేసాం. అందుకే ఇక్కడ 9 విధానంగా 9 చక్రాలు వేసి దీని ఒక విశేషంగా సైంటిఫిక్ పిరమిడ్గా తయారు చేసాము. అందుకే దీన్ని జస్ట్ మన ఇంట్లో మేకు కొట్టి తగిలిస్తే చాలు, ఇంట్లో ఎటువంటి దోషం ఉన్నా దూరం అయిపోతుంది. మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తే ఇక భయపడకండి. వాస్తు దోషం ఉంది అని ఎవరు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఒక కాంపౌండ్ కొట్టేది, దబ్బేయడము, ఇల్లు దబ్బేయడం అలాంటిది అవసరం లేదు. ఎక్కడైతే వాస్తు దోషం ఉంది, ఏ గోడకు వాస్తు దోషం ఉంది, ఏ వీధి పోటుకి వాస్తు దోషం ఉందో అక్కడ మేకు కొట్టి దీన్ని ఒకటి తగిలించండి. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే అద్భుతమైన శ్రీవాస్తు యంత్రం.